నమస్తే. శ్రీ విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం చెప్పుకునే రాశి మిథున రాశి. మిథున రాశి గురించి చెప్పే ముందు మనం ఈ సంవత్సరం గ్రహస్థితి ఎలా ఉందో, ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి నుంచి తర్వాత ఎలా మారుతుందని దాన్ని బట్టి, ఈ గ్రహ సంచారాన్ని బట్టి మనం రాశి ఫలితాలు చెప్తాం. ఆ యొక్క గ్రహస్థితి గురించి ముందుగా నేను తెలియజేస్తాను. బుధగ్రహం 4వ తారీఖు మే నెల వరకు మేనంలో నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు 4వ తారీఖు జూన్ వరకు కర్కాటక రాశిలో నీచ స్థితి, అంటే బుధ కుజులు ఇద్దరు నీచ స్థితి. గురుగ్రహం మే 8వ తారీఖు వరకు ఈ సంవత్సరం వృషభ రాశిలోను, తదుపరి 9వ తారీఖు మే నెల నుంచి 27 సెప్టెంబర్ వరకు మిథున రాశిలోను, 28 సెప్టెంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో అనగా ఉచ్చస్థితిలోను, 28/12 నుంచి మరలా సంవత్సరం అంతా మిథున రాశిలో గురుగ్రహ సంచారం ఈ విధంగా ఉంటుంది. రాహుకేతులు ఇద్దరు మే 16వ తారీఖు వరకు మేనం కన్య రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి 17వ తారీఖు మే నుంచి సంవత్సరం అంతా ఈ రాహుకేతులు కుంభరాశిలోను సింహరాశిలోను సంచారం చేస్తారు. ఇక శనిగ్రహ పరిస్థితి, సంచార పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ 17వ తారీఖు వరకు కుంభరాశిలోను, 18 ఏప్రిల్ నుంచి 9/10/2025 వరకు మేన రాశిలోను, 10/10/2025 నుంచి 10/1/2020 వరకు కుంభరాశిలోను, తర్వాత 11/1/2026 నుంచి సంవత్సరం అంతా మేన రాశిలోను ఈ శనిగ్రహ సంచారం ఉంటుంది. ఇది ఈ సంవత్సరం యొక్క ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితి పరిస్థితి. దీన్ని బట్టి మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం. ఇప్పుడు మిథున రాశి గురించి ఎలా ఉందో చెప్తాను. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. చెప్పాలంటే టోటల్గా చెప్పాలంటే ఈ రాశి వారికి కూడా, మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం బాగుందన్నమాట చెప్తున్నారు. ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఎల్లరికూ అతి గొప్పగా యోగకాలం అనే చెప్పాలి. జూన్ నుండి వీరికి క్రమక్రమేణ అభివృద్ధి ఉంటుంది. చాలా ఉవ్వెత్తున లేచే కడలతంగా వరే ముందుకెళ్తారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తారు. మంచి నడవడితో కూడిన జీవన విధానం ఉంటుంది. అంటే గురువు మిథున రాశిలోకి వస్తున్నాడు. గతం కన్నా మంచి నడవడిగా సత్శీలత ఏర్పడతాయి. గతంలో చేసిన పొరపాట్లను అవగాహనలో తెచ్చుకుని మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా నడుచుకుంటే బాగుంటుంది అనే నిర్ధారణకు వస్తారు. గతంలో చేసిన పొరపాట్లను చేయకుండా ఎలా విజయాలు సాధించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా కష్టపడాలి అనే స్థితిలోకి వెళ్తారు. దీనికి అంతటి కారణం గురువు రాశి స్థానంలో రావడం వల్ల. ప్రతి పని యందు ఆలోచించి సమగ్ర పరిశీలనాంతరంతో నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారు. మంచి విజయాలు సాధిస్తారు. సత్కళత్ర సౌఖ్యాలు ఉంటాయి. మంచి భార్య, అలాగే మంచి భర్త రావడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంది. మంచి వివాహాలు దొరుకుతాయి. సత్కళత్ర సౌఖ్య భాగ్యాదులతో ఈ రాశివారు స్త్రీ పురుషులిద్దరూ మంచిగా ఆనందంతో విరాజిల్లుతారన్నమాట చెప్తున్నారు. అలాగే సంతాన యోగాలు కూడా ఉన్నాయి. సంతతి మంచి స్థితిలోకి వస్తారు. సంతానం ద్వారా సౌఖ్యాలు కూడా కలుగుతాయి. ఇందాక చెప్పాను, వివాహం కాని వారికి వివాహం అన్నాను, సంతానం లేని వారు సంతాన సౌఖ్యాలు కూడా మరొక వారు చెప్తున్నాను. అనేక గృహలాభాలు, గృహ సౌఖ్యాలు ఉన్నాయి.
వీరికి కూడా, ఈ మిథున రాశి వారికి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికంగా మంచి పరిపుష్టితో రాబోయే కాలానికి, రాబోయే రోజుల్లో గట్టి పునాదులు వేసుకోవడానికి గురుబలం రాబోయే 2 ఏళ్ళు చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి రాబోయే కాలం గట్టి పునాదులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక. అలాగే శ్రమ అనేది కూడా ఏమాత్రం లేకుండా అవలీలగా, సునాయాసనంగా, కొద్దిగా శ్రమ పడి చాలు మంచి ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు సునాయాసంగా. అనేక విద్యల్లో రాణింపు ఉంటుంది. విద్యార్థులు మంచి విద్యల్లో అగ్రగణ్యులై మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇంజనీరింగ్, డాక్టర్కి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే 10th క్లాస్ అయినా సరే, ఏ రంగంలో డిగ్రీ వాళ్ళు అయినా సరే, ఇంటర్మీడియట్ అయినా సరే, మంచి విద్యార్థుల్లో చదువుల్లో మంచి ముందంజలో ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు, అమ్మాయిలే మంచి అభివృద్ధి పదంలో ఉంటారన్నమాట చదువు సంధ్యలో చెప్పడం జరుగుతుంది. ఈ విద్యార్థులనే ప్రభు సన్మానాలు స్వీకరిస్తారు. పెద్ద పెద్ద చదువుల్లోకి ముందుకెళ్తానికి, ఈ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్తానికి ఈ మిథున రాశి వారికి రాబోయే 2 సంవత్సరాలు చాలా అనుకువగా ఉంది. ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంది. అన్నింటా ముందు స్త్రీ అన్నింటా ముందు ఉంటుంది అనే మాట ప్రభుత్వం కూడా చేయత్నిస్తుంది. స్త్రీని గౌరవిస్తారు ఈ మిథున రాశి వారు అనే మాట చెప్పడం జరుగుతుంది. వ్యవసాయం బాగుంటుంది, మత్స్య పరిశ్రమ బాగుంటుంది, వస్త్ర వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు, బంగారము, వెండి తదుపరి వ్యాపారాలు, కిరాణా హోల్సేల్ వ్యాపారాలు, మెడికల్ షాపులు, అలాగే మెడికల్ షాపుల్లో హోల్సేల్ వ్యాపారాలు అన్నీ చాలా చెప్పాలంటే ఈ హోల్సేల్ రంగాలు బాగా లాభాలు ఉంటాయి అన్నమాట చెప్పబడుతుంది. రిటైల్ పరిశ్రమ కూడా మంచిగానే అభివృద్ధి చెందింది. ఈ రాశి వారికి మంచి అభివృద్ధిలో ఉంటారు. కళారంగంలో ఉన్నవారు కూడా మంచి అవార్డులు, రివార్డులు, సన్మానాలు, ప్రభుత్వం ద్వారా సన్మానాలు పొందుతారనే మాట చెప్పడం జరుగుతుంది. వైద్య రంగంలో ఉన్న వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. వైద్య రంగంలో అనేక మార్పు చేర్పులు చేస్తారు. వైద్య రంగంలో ఉన్న వారికి గవర్నమెంట్ ఈ మిథున రాశి వారు చేయుతున్నట్టు వల్ల మిథున రాశి వారు అనేక అవకాశాలు చేజిక్కించుకుంటారన్నమాట చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వారు మంచి స్థితిలోకి వస్తారన్నమాట చెప్పబడుతుంది వైద్య రంగంలో ఉన్నవారు. అయితే శని గ్రహం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. శని కంటక స్థితి 10వ స్థానంలోకి వస్తున్నాడు. శని కంటక స్థితిలో ఉన్నప్పుడు బాగానే యోగిస్తాడు కాబట్టి, కానీ విజయాలు చాలా లేటుగా వస్తాయి. ప్రతి విషయాన్ని కుత్తుకు పట్టుకుని విజయాలు లేటుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్నే కంటక శని అంటారు, 10వ స్థానంలోకి శని రావడాన్ని. అయితే అది మిత్రస్థానం, గురుగ్రహ స్థానం అవ్వడం వల్ల అంతగా బాధింపు ఉండదు, మంచి జరుగుద్ది. ఏదేమైనప్పటికీ శనికి కంటక శని. అయితే రాహుకేతులు ఇద్దరు లాభదాయకంగా ఉంటారు. మొత్తమే చెప్పాల్సి వస్తే శని కంటక శని ఉన్నప్పటికీ, రాహుకేతులు బాగున్నప్పటికీ గురుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. రాబోయే 2 ఏళ్ళు, ఈ సంవత్సరం కాదు 2 ఏళ్ల పాటు గురుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి నల్లేరు మీద బండి నడకలాగా చాలా గొప్పగా మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. అన్ని రంగాల్లో శని కంటక స్థితిలో ఉండటం వల్ల అన్ని రంగాల్లో కొంచెం కంటక స్థితి ప్రారంభమైనప్పటి నుంచి కొంచెం ఆచి తూచి ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా యోగకాలం అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి పడమర దిక్కు, నలుపు రంగులు యోగిస్తాయన్నమాట చెప్పడం జరుగుతుంది. విష్ణుమూర్తి పూజలు, గురు పూజలు బాగా యోగిస్తాయి. వీరికి నీలం, జాతి నీలం, పచ్చ ఈ 2 రాళ్ళు ధరించి ముందుకెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట ఈ సంవత్సరం చెప్పడం జరుగుతుంది. ఇది మిథున రాశి యొక్క ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఇలా ఉంటాయి. చాలా గొప్పగా యోగిస్తుంది, యోగకాలం అనేది చెప్పడం జరుగుతుంది. నమస్కారం.